రాజకీయ పార్టీలు తమ ఇష్టం వచ్చినట్లు ప్రైవేట్ కంపెనీ ఉద్యోగాల్లో కూడా కోటా ఇవ్వాల్సిందేనని చట్టం తీసుకువస్తే దేశ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావాన్ని చూపుతుంది. ఎక్కడైనా ఉద్యోగాల్లో మెరిట్పై ఉద్యోగాలు ఇస్తేనే ఆ సంస్థ మనగలుగుతుంది. ప్రస్తుతం కర్ణాటకలోని సిద్ధరామయ్య ప్రభుత్వం రాష్ట్రంలో ఉన్న ప్రైవేట్ సంస్థల్లో 50% ఉద్యోగాలు స్థానికులకు, కన్నడిగులకు ఇవ్వాల్సిందేనని కర్ణాటక కేబినెట్ బిల్లు కూడా ఆమోదింపచేశారు. దీనిపై ప్రైవేట్ కంపెనీల యాజమాన్యాలు తీవ్ర వ్యతిరేకతను వ్యక్తం చేయడంతో ప్రభుత్వం కాస్త వెనక్కి తగ్గింది. ప్రస్తుతం ఆ బిల్లును తాత్కాలికంగా నిలిపివేశారు. ఆ వివరాలు ఈ స్టోరీలో. రాజకీయ పార్టీలు ప్రైవేట్ కంపెనీలపై తమ పెత్తనం చెలాయించాలనుకుంటున్నాయి. ప్రైవేట్ కంపెనీలు స్థానికులకు ఉద్యోగాలు ఇవ్వాల్సిందేనని చట్టాలను తీసుకువచ్చి కంపెనీలపై రుద్దుతున్నాయి. తాజాగా కర్ణాటకలోని సిద్ధరామయ్య ప్రభుత్వం ఇలాంటి చట్టాన్ని తెచ్చి ప్రైవేట్ కంపెనీల ఆగ్రహానికి గురికావడంతో ప్రస్తుతానికి ఆ బిల్లును హోల్డ్లో ఉంచింది. ఇక కర్ణాటక రిజర్వేషన్ బిల్లు విషయానికి వస్తే ప్రైవేట్ కంపెనీల్లో 50% ఉద్యోగాలు, అడ్మినిస్ట్రేటివ్ విభాగంలో 75%, నాన్ అడ్మినిస్ట్రేటివ్ విభాగాల్లో రిజర్వ్ చేయాల్సిందేనని రాష్ట్ర కేబినెట్ ఆమోదముద్ర వేసింది. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై ప్రైవేట్ రంగానికి చెందిన బడా వ్యాపారవేత్తలు, బిజినెస్ లీడర్స్, టెక్ టైకూన్స్ తీవ్రంగా వ్యతిరేకించారు. కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఇండస్ట్రీ లీడర్స్కు భరోసా ఇస్తూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, వచ్చే కేబినెట్ సమావేశంలో దీనిపై సమగ్రంగా చర్చించి తుది నిర్ణయం తీసుకుంటామని, అప్పటి వరకు రిజర్వేషన్ను అమలు చేయమని హామీ ఇచ్చారు. కర్ణాటక మంత్రి, ఎంపీ పాటిల్ కూడా ఇండస్ట్రీ లీడర్స్ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, దీనిపై ఇండస్ట్రీ లీడర్స్తో సంప్రదింపులు జరిపిన తర్వాత నిర్ణయం తీసుకుంటామన్నారు. రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఉద్యోగాలు కల్పించడమే తమ ఉద్దేశమని ఆయన కూడా ప్రైవేట్ రంగానికి చెందిన వ్యాపారవేత్తల ఆగ్రహాన్ని తగ్గించడానికి ప్రయత్నించారు. అయితే కర్ణాటక కేబినెట్ ప్రైవేట్ కంపెనీలు, పరిశ్రమలు, ఐటీ కంపెనీలు 100% రిజర్వేషన్లు కన్నడిగులకు లేదా స్థానికులకు ఇవ్వాల్సిందేనని రాష్ట్ర కేబినెట్ ఆమోదముద్ర వేసింది. ప్రైవేట్ ఇండస్ట్రీస్లో సి-డి గ్రేడ్ ఉద్యోగాలు స్థానికులు ఇవ్వాల్సిందేనని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తన సోషల్ మీడియా అకౌంట్ ఎక్స్లో వెల్లడించడం వెంటనే ఐటీ రంగానికి చెందిన కంపెనీల నుంచి పెద్ద ఎత్తున విమర్శలు రావడంతో ఆయన ఆ పోస్ట్ను డిలీట్ చేశారు. ఇండియాలో ఐటీ రంగానికి హబ్ బెంగళూరు అనే విషయం ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ముఖ్యమంత్రి ప్రకటన వెలువడిన వెంటనే ఐటీ కంపెనీలతో పాటు నాస్కామ్ ప్రభుత్వంపై పెద్ద ఎత్తున విమర్శలు గుప్పించింది. కొత్త బిల్లు అమల్లోకి వస్తే ఐటీ రంగం తీవ్రంగా దెబ్బతింటుంది, ఉద్యోగాలపై తీవ్ర ప్రభావం చూపుతుంది, కంపెనీలు గత్యంతరం లేక ఇతర ప్రాంతాలకు తరలిపోతాయని హెచ్చరించింది. ప్రైవేట్ రిజర్వేషన్ బిల్లు వివాదం బెంగళూరులో పెద్ద ఎత్తున దుమారం చెలరేగుతుండటంతో ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్ దీన్ని తమకు అనుకూలంగా మలుచుకోవడానికి ప్రయత్నించారు. బెంగళూరు ఐటీ రంగానికి చెందిన కంపెనీలకు ఆంధ్రప్రదేశ్ రెడ్ కార్పెట్ వెల్కమ్ చెబుతోంది. రండి, మీ వ్యాపారాన్ని వైజాగ్కు మార్చుకోండి, ప్రభుత్వం అన్ని విధాలా మీకు సహాయ సహకారాలు అందిస్తుందని బెంగళూరు ఐటీ కంపెనీలను ఆహ్వానించారు. ఏపీలో కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం మీకు అన్ని విధాలా అండగా ఉంటుంది. ఆంధ్రప్రదేశ్లో ఐటీ రంగానికి కావలసిన స్కిల్డ్ టాలెంట్ యువకులు కూడా అందుబాటులో ఉన్నారు. ప్రభుత్వం నుంచి మీకు ఎలాంటి నిర్బంధం ఉండదని హామీ ఇచ్చారు. మీ ఐటీ సర్వీసెస్, ఏఐ, డేటా సెంటర్ క్లస్టర్ వైజాగ్లో ఉంది. అన్ని సదుపాయాలు కల్పిస్తాం, నిరంతరం విద్యుత్ అందిస్తాం. ఐటీ రంగానికి కావలసిన అన్ని మౌలిక వస్తువులు వైజాగ్లో ఉన్నాయి. మిమ్మల్ని సాదరంగా ఆహ్వానిస్తున్నామని ఐటీ రంగానికి చెందిన నాస్కామ్కు విజ్ఞప్తి చేశారు మంగళగిరి ఎమ్మెల్యే నారా లోకేష్.
ఇక కర్ణాటక మంత్రి ప్రియాంక ఖర్గే వెంటనే డ్యామేజీ కంట్రోల్కు దిగారు. లోకేష్పై పలు ప్రశ్నలు సంధించారు. ఆంధ్రప్రదేశ్లో కంపెనీలు పెడితే స్థానిక ఆంధ్ర యువకులకు ఉద్యోగాలు అవసరం లేదని ప్రశ్నించారు. కర్ణాటక ఎల్లప్పుడూ ఇండస్ట్రీ లీడర్స్, కార్పొరేట్ కంపెనీలతో, ప్రైవేటు కంపెనీలతో సత్సంబంధాలు కొనసాగిస్తోందని, కంపెనీలకు అనుకూలంగా విధానపరమైన నిర్ణయాలు తీసుకుంటుందన్నారు. ప్రస్తుతం రిజర్వేషన్ బిల్లు కేవలం ముసాయిదా బిల్లు మాత్రమేనని, త్వరలోనే ఇండస్ట్రీ పార్ట్నర్స్తో చర్చలు జరిపి వారి సలహాలు, సూచనలు కూడా తీసుకుంటామని హామీ ఇచ్చారు. తమ ప్రధాన ఉద్దేశం కూడా గ్లోబల్ వర్క్ ఫోర్స్, లోకల్ టాలెంట్ను వినియోగించుకోవాలనేది అని ఆయన వివరించారు. అలాగే గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ను ఆకర్షించి పెద్ద ఎత్తున ఉద్యోగ అవకాశాలు సృష్టించడమేనని పేర్కొన్నారు. ఐటీ రంగానికి చెందిన నాస్కామ్ను ఉద్దేశించి, ఇది మీ ప్రభుత్వం, మీకు ఎల్లప్పుడూ అండగా ఉంటామని జూనియర్ ఖర్గే నాస్కామ్ను ఒక విధంగా బతిమిలాడినంత పని చేశారు. ప్రస్తుతం కర్ణాటకకు ఐటీ రంగం వెన్నెముక. ప్రభుత్వానికి పన్నుల రూపంలో వేలాది కోట్ల రూపాయల ఆదాయం వస్తోంది. ఒకవేళ ఖర్గే ప్రభుత్వం ఐటీ రంగంలో రిజర్వేషన్లు ఖచ్చితంగా అమలు చేయాలని పట్టుబడితే బెంగళూరు ఖాళీ అయి వైజాగ్ రావడం ఖాయం. చంద్రబాబు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు బిల్ క్లింటన్ను హైదరాబాద్ రప్పించారు. అటు తర్వాత హైదరాబాద్ ఐటీ రంగం అంచెలంచెలుగా ఎదిగింది. ప్రస్తుతం కర్ణాటకను వెనక్కి నెట్టే స్థాయికి చేరింది. కొత్తగా సీఎంగా బాధ్యతలు చేపట్టిన చంద్రబాబుకు ఏపీని అభివృద్ధి పథంలో నడిపించాలనే కసితో ఉన్నారు. చిన్నపాటి అవకాశం లభించినా బెంగళూరు ఐటీ రంగం కాస్త వైజాగ్ వస్తుందన్న భయంతో కర్ణాటక సీఎం సిద్ధరామయ్య వెనుకంజ వేశారని ఐటీ రంగానికి చెందిన నిపుణులు విశ్లేషిస్తున్నారు. ప్రస్తుతం అన్ని రంగాల్లో పోటీ విపరీతంగా ఉంది. రాజకీయ నాయకులు ఓట్ల కోసం కోటా వ్యవస్థను తీసుకువచ్చి నైపుణ్యం కలిగిన స్టూడెంట్స్కు అన్యాయం చేస్తున్నారు. ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్లు అనే కొత్త సిద్ధాంతం తీసుకువచ్చి కర్ణాటక ప్రభుత్వం తన వేలుతో తన కన్ను పొడుచుకున్న చందంగా తయారైంది ప్రస్తుత పరిస్థితి. ఒకప్పుడు కర్ణాటక సీఎం ఒకరు ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు ఎన్ఆర్ నారాయణమూర్తిపై కక్షతోనే, మరో ఉద్దేశంతోనో ఇన్ఫోసిస్తో పాటు ఇతర ప్రైవేట్ కంపెనీల్లో కుల ప్రాతిపదికన రిజర్వేషన్ అమలు చేయాల్సిందేనని ఒత్తిడి తెచ్చారు. దీనికి ఆయన నిర్ద్వందంగా తిరస్కరించారు. ఇది ప్రభుత్వ దుకాణం కాదు, ప్రైవేటు కంపెనీ, ఇక్కడ మెరిట్ పైనే ఉద్యోగాలిస్తామని స్పష్టం చేశారు. ఒత్తిడి చేస్తే వేరే ప్రాంతానికి వెళతామని హెచ్చరించారు. మరి సిద్ధరామయ్య ప్రభుత్వం ప్రైవేట్ రిజర్వేషన్ బిల్లుపై ఎలా నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాల్సిందే అంటున్నారు ఐటీ రంగానికి చెందిన నిపుణులు.